హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి లాగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి దుర్గా టెంపుల్ అమ్మవారిని, ఇంద్రకీలాద్రి అమ్మవారిని చూసి మనం దర్శనం చేసుకొని వద్దాం ఫ్రెండ్స్. ఈ గుంటూరు నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది విజయవాడకి. అక్కడ బస్ స్టాండింగ్లు 3 బస్ స్టాండింగ్ల దాకా ఉంటాయి ఫ్రెండ్. స్టెప్ బై స్టెప్ మనకు బ్యాక్గ్రౌండ్ హనుమాన్ జంక్షన్కి వెళ్ళే రూట్లో అక్కడికి వెళ్తే మనము ఇంద్రకీలాద్రి అమ్మవారి టెంపుల్కి వెళ్ళటానికి బస్సు సౌకర్యం అనేది దొరికిద్ది. అంటే బస్సు సౌకర్యం దొరకటానికి మనం పైన కొండపైనికి బస్సు అనేది దేవస్థానం బస్సు అనేది ఉంటుంది భక్తులు ప్రయాణికులు దర్శనం చేసుకోవడానికి. అందుకని ఈ వీడియో బస్ స్టాండింగ్ లోపల నుంచి తీసుకుంటూ మనం బయటికి బ్యాక్ సైడ్కి వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ లోపల చూడండి, విజయవాడ బస్ స్టాండింగ్లో ఈ విధంగా ఉంది. క్యాంటీన్ ఉంది, టీ ఉన్నాయి, బేకరీ సిస్టమ్ ఉంది, రూమ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ప్రయాణికులు భక్తులు ఇబ్బంది పడకుండా మనం డబ్బులు అనేది ప్లే చేసుకొని చక్కగా వెళ్ళొచ్చు. ఇంకా సరేననేసి బ్యాక్ సైడ్కి వచ్చేస్తే ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి అని చెప్పారు. మనకి ఎక్కడికక్కడ సరైన సమాధానం అనేది చెప్తారు. ఎందుకంటే ఫ్రెండ్స్, భక్తులను అనేది ఇబ్బంది పెట్టనీయరు, ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టనీయరు. అందుకనేసేసి కొంచెం రైట్ తీసుకొని ఇంకో స్టాప్ నెంబర్లు వేశారు. బస్సులు ఏ ఊరికి ఎలా వెళ్ళాలి, 1 2 3 4 5 6 7 నెంబర్లు లాస్ట్లోకి వెళ్తే దేవస్థానం భవానీ ఇంద్రకీలాద్రి దేవస్థానం దుర్గా అమ్మవారి టెంపుల్ పైకి వెళ్ళటానికి దేవస్థానం బస్సులు అనేది ఉంటాయి. ఉన్నాక ఫ్రెండ్స్ మనం భక్తులు అనేది చూసుకుంటూ మన నెంబర్ ప్రకారం చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ సౌకర్యంగా హనుమాన్ జంక్షన్కి వెళ్ళటానికి, గుణదల వెళ్ళటానికి, అట్లాగా చుట్టుపక్కల ఊర్లు వెళ్ళటానికి ఇక్కడ బస్సు సౌకర్యాలు పల్లె వెలుగు బస్సులు, సిటీ బస్సులు ఉంటాయి. ఎనీ టైం నిమిషానికి ఉంటాయి. చాలా బయట వాతావరణం చల్లగా ఉంది, వర్షం పడేలాగా ఉంది. సరేననేసి మేము 7వ నెంబర్ ప్లాట్ఫారం బస్ స్టాండింగ్లోకి చేరుకున్నాము. సరేననేసి చేరుకున్నాక అక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రయాణికుల్ని అడిగాము. మరలా అడిగితేను ఇక్కడే ఆగుతాయండి అన్నారు. ఇక్కడ చూడండి, శ్రీరామ ఫుడ్స్ అంటే ఇక్కడ ఇడ్లీ, టిఫిన్, టీ అన్నీ దొరుకుతాయి. బస్ స్టాండింగ్లోనే ఇలా క్యాంటీన్ పెట్టుకొని చేసుకుంటున్నారు. ఆకలి అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఆకలిగా ఉన్న వాళ్ళు మన టిఫిన్ అనేది కొనుక్కొని తిని వెళ్ళొచ్చు. ఇదేనండి దేవస్థానం బస్ స్టాండింగ్లోకి వచ్చేసాము. 7వ నెంబర్ ప్లాట్ఫారం పక్కనే ఉంది. దేవస్థానం బస్ స్టాండింగ్కి ప్రయాణికులు భక్తులు అమ్మవారికి కొబ్బరికాయలు, టికెట్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. టికెట్ తీసుకున్నాము 10 రూపాయలు. కొండపైకి వెళ్ళటానికి టికెట్ తీసుకున్నాక అందరు లైన్గా కూర్చున్నాము. జెంట్స్ లేడీస్ అందరికీ 6 5 సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా టికెట్ తీసుకోవాలి. ఇంకా అదేననేసి కొండపైకి వెళుతున్న దారిలో మొత్తం తీసాను ఫ్రెండ్స్ వీడియో అనేది. మనం ముందుగా అక్కడ కొండపైన పొంగలు పెట్టుకోవడానికి పొంగల వసతి కూడా ఉంది. 1 రోజు కాదు 2 రోజులైనా మనం ఉండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. వ్యూ అనేది ఈ విధంగా ఉంది చూడండి. ప్రకాశం బ్యారేజీ వంతెనల కింద నుంచి వెళ్తున్నాము. అటువైపు వెళ్తేనేమో ఇబ్రహీంపట్నము, కొండపల్లి అవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఇది 1 2 రోజులు దాకా పట్టదు. 2 3 రోజులు ఉండి చూస్తే ఇది దుర్గా అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ అమ్మవారు ఇక్కడ కాలినడకన మెట్లు దారిన వెళ్ళాలి. 600 మెట్లు ఉంటాయి. పూజ అనేది చేసుకొని వెళ్తారు. ఇంకా సరేనని బస్సు అనేది దాని పక్క నుంచి రోడ్డు ఉంది, రోడ్డు కొండపైకి వెళుతుంది ఫ్రెండ్స్. ప్రయాణికులందరూ మేము ఈ విధంగా అనేది తీసాము. అంటే మొన్న వారం క్రితం వర్షాలు పడ్డాయి, అందుకనేసి పైనుంచి వర్షాలు వచ్చేసాయి. కృష్ణమ్మ తల్లి నిండుగా కనిపిస్తుంది వర్షానికి. గేట్లు కూడా తీశారు ఫ్రెండ్స్. చాలా బాగుంది, అనేది చల్లదనంగా ఉంది, వర్షం పడేలాగా ఉంది. మేము సాయంత్రం
భోజన వసతి కూడా ఉంది పైన కొండ పైన. మొక్కులు అనేది తీర్చుకొని అసలు శ్రావణ మాసం కార్తీక మాసంలో చాలా బాగుంటుంది. భవానీలతో కలకలలాడుతూ ఉంటుంది. భవానీ మాల అనేది వేసుకుంటారు జెంట్స్ లేడీస్. ఇక్కడ వచ్చేసాము, చూడంగానే 5 నిమిషాల్లోనే వచ్చేసాము కొండపైనికి. దిగేసాం ఫ్రెండ్స్. దిగేసేసి ఈ విధంగా ఉంది ఏవో అనేది చూడండి. ఇక్కడ చల్లని ఫ్రిడ్జ్ వాటర్ ఉన్నాయి. దీని పక్క నేను చెప్పుల స్టాండ్ ఉంది. చెప్పులు మాత్రం భద్రంగా చెప్పుల స్టాండ్లో పెట్టుకొని టోకెన్ అనేది ఇస్తారు. 10 రూపీస్ తీసుకున్నారు ఫ్రెండ్స్ చెప్పుల స్టాండ్కి. ఇంక ఫోన్ కూడా ఎలో లేదు. ఇక్కడ దేవస్థానం తరపున చీరలు అనేది అమ్ముతున్నారు. 200 కానించి 10,000 దాకా ఉన్నాయి. అంటే కాస్ట్ని బట్టి, డిజైన్ బట్టి పట్టు చీరలు, సిల్క్ చీరలు, కాటన్ చీరలు, ఎంబ్రాయిడింగ్ చీరలు ఉన్నాయి. ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు. పిల్లలు పుట్టింటికలు, అన్నప్రసన్నలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడ పొంగలు పెట్టుకోవచ్చు. నిద్ర కూడా చేసుకొని 2-3 రోజులు కూడా ఉండటానికి అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా లేదండి, ఫోన్ మాత్రం ఆఫీసులోనే పెట్టేసేయాలి రూమ్లో అంటేనో ఫోన్ పెట్టేసేసి ఇంకా లోపలికి వెళ్ళాము. లోపల ఏం జరిగేది మనకు తెలియదు. ఎందుకంటే అన్నదాన కార్యక్రమం ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. సెల్ పాయింట్ దగ్గర 10 రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇంకా చీరలు ఇదే విధంగా కొన్న వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇష్టమైన వాళ్ళు అమ్మవారికి పూజ చేసిన చీరలు ఇవి. అంటే భక్తులందరూ ఇస్తారు ఫ్రెండ్స్. మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళందరూ అమ్మవారి దగ్గర పెట్టేసేసి ఈ వస్త్రాలు అనేవి అమ్ముతారు. ఎందుకంటే అవి అమ్మవారికి చాలా భారతదేశంలో తెలుగువారు చాలా పర్టికులర్గా అమ్మవారి పూజలు చేసుకున్నప్పుడు మనం మంచిగా శుద్ధిగా ఉన్నప్పుడు వేసుకుంటాము, మంచి జరిగిద్ది అనేసి. అందుకనేసి భలే నీట్గా క్లాస్గా ఉన్నాయి చీరలు అనేవి. 1 కాదు 4-5 కూడా తీసుకుంటున్నారు లేడీస్ వచ్చేసి. ఇక్కడ పక్కనే కొండలో చల్లటి వాటర్ అనేది ఇస్తున్నారు. అది కాకుండా కూడా ఎక్కడికక్కడ వాటర్ అనేది ఉన్నాయి. ఇక్కడ చూడండి, కొండపై నుంచి వెళ్ళటానికి రావటానికి నడవలేని వాళ్ళకి కూడా ఈ బస్సు అనేది 10 నెంబర్స్ వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఉచితంగానే పైకి తీసుకెళ్ళి దింపుతున్నారు. కొంచెం పెద్ద వయసు వాళ్ళని అందరినీ. ఇంకా చాలా ఉన్నాయి అలాగని. ఎక్కడికక్కడ చాలా కొత్త పద్ధతిగా తయారు చేశారు. విజయవాడ దుర్గా టెంపుల్ అమ్మవారిని, ఇంద్రకీలాద్రి చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం చుట్టుపక్కల చాలా ఉన్నాయి. కృష్ణమ్మ తల్లి ఒడిలో స్నానం అనేది చేసేసి మనం తెల్లవారుజామున మనం ఇదే విధముగా పొంగలు చేసుకొని జాకెట్ ముక్కలు, కొబ్బరికాయ, తమలపాకులు, ఇలాగా అన్ని పసుపు కుంకుమలు ఇవన్నీ తీసుకొని వెళ్ళి మనం మొక్కులను చెల్లించుకుంటాము. ఇదిగో లడ్లు అనేవి. లడ్లు ఆన్లైన్లో బుక్ చేసుకొని తీసుకోవాలి. ఒక పులిహార ప్యాకెట్ లడ్లు అనేది. ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ లేదమ్మా, పని చేయట్లేదు మిషన్ అనేది, ఆన్లైన్లో బుక్ చేసుకోండి, సెల్ ఫోన్ ఉంటే పర్వాలేదు అన్నారు ఫ్రెండ్స్. సరేనని లడ్లు 2 తీసుకున్నాం. ఒక్కొక్క లడ్డు వచ్చేసి 15 రూపాయలు ఫ్రెండ్స్. ఇంకా పులిహార ప్యాకెట్ కూడా అదే విధంగా. ఇంకా ఇదిగో దేవస్థానం బస్సు అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి సాయంకాలం 5 అయింది. పైన ఉచితంగానే భోజనం అనేది ఉంది. ఉచిత భోజనం కాడ చాలా బాగుంది ఫ్రెండ్స్. సాంబారు, టమాటా చట్నీ, సొరకాయ, అది అనపకాయ అంటారు కదా ఫ్రెండ్స్, అనపకాయ కర్రీ, అలా పెరుగు, అదే మజ్జిగ, వైట్ రైస్తో అరిటాకులో భోజనం అనేది పెట్టారు. దేవుడు అమ్మవారి తల్లి అపరూపమైన అన్నదానం అంటే చాలా నెంబర్స్ అనేది భోజనం అనేది చేస్తున్నారు. చాలా మంచిగా ఉంది. అది మనకి దొరకాలన్నా దొరకదు. ఇంకా అదే విధంగా ఇక్కడ సమోసాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సమోసాలు ఉన్నాయి. బస్ స్టాండింగ్ వెనక మార్ల బస్ స్టాండింగ్లోని ఇదంతా అనేది. టీ తీసుకున్నాం ఫ్రెండ్స్. టీ అనేది 10 రూపాయలు. అది మిషన్ ద్వారా టీ అన్నారు. పాల పౌడర్ వేసి, కాఫీ పౌడర్ వేసి ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా టేస్ట్ అనేది చాలా బాగుంది. బిస్కెట్ ఒకటి వచ్చేసి 10 రూపాయలు అన్నారు. ఒక బిస్కెట్ కొనుక్కున్నాము. ఇంకా షాప్లో మరి తినడానికి ఇబ్బంది ఉండదు. అన్నీ మనం తెచ్చుకోపోయినా ఇదే విధంగా బట్టలు ఒకటి తీసుకొచ్చుకొని మనం స్కెన్ చేసి, జ్యూసులు ఉన్నాయి ఇక్కడ, అన్నీ సౌకర్యంగా ఉన్నాయి. ఐలాండ్ కూడా ఉంది ఫ్రెండ్స్ అక్కడ.
750 టికెట్ భలే ఉంటుంది. అక్కడ పిల్లలకి పెద్దలకి సమ్మర్ టయాన అందరికి బాగుంటుంది. షిప్లో వెళ్ళాలి, పడవ సౌకర్యం ఉంది, అక్కడ రూమ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి గులాబీలు, మల్లెపూలు, మరబము, కనకాంబరాలు, ఈ సన్నజాజులు అనేవి, విరజాజులు అనేవి మాల కట్టి ఈ అమ్మాయి, ఈ మేడం గారు ఈ విధంగా పూలు అనేది ప్రయాణికులకి ఒక కవర్ వచ్చేసి 10 రూపీస్ అన్నారు. గులాబీలైనా అంతే, మల్లెపూలు అయితే మాల 20 రూపాయలు అన్నారు ఫ్రెండ్స్. ఈ ఇరజాజులు అయితే 20 రూపాయలు మోర. మోర అంటే చేత్తో కొలిసి ఇస్తారు ఫ్రెండ్స్. ఇవేమో కవర్లో వేసేసి చెయ్యి నిండా వచ్చినట్టు వేసి కవర్లో వేసి ప్యాక్ చేసి ఆడ పెట్టుకుంటున్నారు. ఈ అమ్ముకోవడానికి అది మోర్ అంటే ఇది చేత్తో కొలిసి ఇస్తారు ఫ్రెండ్స్, 20 రూపాయలు. ఈ కవర్ వచ్చేసి 10 రూపాయలు. గులాబీలు కూడా రెడ్ గులాబీలు 20 రూపాయలు. మనము అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ బయటికి మనం ఇంటికి వెళ్ళి మనం పూజ చేసుకోవడానికి కానీ బాగుంటాయి ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇష్టమైన వాళ్ళు కొనుక్కుంటున్నారు. మరమం వేసి కనకాంబరాలు వేసి ఎర్రజాజులు కూడా కట్టారు. చాలా బాగుంది ఇక్కడ ఈ విజయవాడలో మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వీడియో అనేది చూసి వదులుతున్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది చూసి వదలకుండా చూసి సబ్స్క్రైబ్ చేయని చేసుకోండి ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుంది. ఇక్కడ సమాచార కేంద్రం కూడా ఉంది ఫ్రెండ్స్. బస్ స్టాండింగ్ లోపల సమాచార కేంద్రం మనం తెలుసుకోవడానికి చక్కగా మంచిగా మనకి చెప్తున్నారు. అడిగితే విసిగించుకోకుండా కూడా చెప్తున్నారు. ఎంత నీట్గా అంత క్లాస్గా ఉంది చూడండి బస్ స్టాండింగ్, విజయవాడ బస్ స్టాండ్. ఇంకా సరేనని సాయంకాలం సమయాన 5 అయింది. మేము కొండపై నుంచి లోపల భోజనం చేసుకొని అమ్మవారి టెంపుల్ను దర్శనం చేసుకొని బయటికి వచ్చి మళ్ళీ బస్సు పట్టుకొని ఆ బస్సులో మళ్ళీ 10 రూపాయలు కట్టి దేవస్థానం బస్సులో నుంచి బస్ స్టాండింగ్కి వచ్చి బస్ స్టాండింగ్ నుంచి పల్లెవెలుగు బస్సుకు తీసుకొని ఎక్స్ప్రెస్ బస్ ఉంది ఫ్రెండ్స్. సరేననేసి టికెట్ అనేది తీసుకున్నాక ఫ్రెండ్స్ ఇదే విధంగా విజయవాడ నుంచి గుంటూరుకి టికెట్ తీసుకున్నాము. పల్లెవెలుగు బస్సుకే ఫ్రెండ్స్ వస్తుంది. ఇంకా సరేననేసి చాలా ఈజీగానే ఉంది, అవకాశం ఉంది. ఇంకా అక్కడి నుంచి మనం దిగే స్టేషన్ బస్సు గుంటూరులో కృష్ణావాట్ల దగ్గర దిగాం ఫ్రెండ్స్. మేము దిగి ఆడ నుంచి ఆటో పట్టుకొని ఇంటికి వెళ్తాము. ఇంకా అదే విధంగా వస్తుంటే ప్రకాశం బ్యారేజీ, కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజీ చూడండి ఫ్రెండ్స్, కలకల్లాడుతూ నిండుగా నీళ్ళు అనేది ఉన్నాయి. చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.